ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2025 జూన్ మొదటి పక్షం గురించి, అంటే జూన్ 1 నుంచి 15 వరకు జరుగు రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం. ద్వాదశ రాశి ఫలితాలు. మనము ఈ యొక్క ఛానల్లో అస్ట్రాలజీ, యోగా, మ్యూజిక్ థెరపీ, యోగా థెరపీ ఇవన్నీ చేస్తున్నాం. సో ఇంట్రెస్ట్ కలవారు వీటిల్లో కూడా మీరు ప్రావీణ్యాన్ని పొందగలరు ఆశిస్తూ, ఇక చక్రం మీదకి వెళ్తే మనకు శని భగవంతుడు వచ్చేసి మీనరాశి సంచారం చేశారు. రాహు వచ్చేసి ఈ యొక్క మిథున కుంభరాశి సంచారం చేశారు. శుక్ర భగవానుడు వచ్చేసి మనకు ఈయన మేషరాశి సంచారంలో ఉన్నారు. అలాగే రవి వచ్చేసి 6వ తేదీ, రవి వచ్చేసి మీకు 6వ తేదీ వరకు 15/6 వరకు మిథున రాశిలో వస్తారు, మిథున రాశిలోకి వస్తారు. అంతవరకు ఈయన వృషభ రాశిలోనే ఉంటారు. ఆల్మోస్ట్ ఆల్ అంటే ఈ పక్షం మొత్తం ఆయన మనము వృషభ రాశి కిందే లెక్క కట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బృహస్పతి మిథున రాశి సంచారం చేస్తారు. అలాగే బుధుడు వచ్చేసి మనకు ఈయన 6వ తేదీ వరకు కూడాను వృషభ రాశిలో ఉండి 6వ తేదీ మిథున రాశిలోకి వచ్చేస్తారు. కేతువు, చంద్రుడు, అలాగే కుజుడు వచ్చేసి కర్కాటక రాశి, సింహరాశి సంచారం చేస్తారు. ఈ యొక్క కుజుడు 6వ తేదీ వరకు కూడాను సింహరాశి ప్రవేశం చేస్తాడు. అంతవరకు మిథునంలో ఉంటారు ఈ పక్షంలో 6వ తేదీ వరకు. ఇది గోచారం. ఈ గోచారాన్ని తీసుకున్నట్లయితే ప్రధానంగా మనకు మేషరాశిలో ఈ యొక్క అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాలు వస్తాయి. అలాగే వీరందరికీ కూడా ఎలా ఉంటుందని తెలుసుకోవాలనుకున్నప్పుడు మీ రాశిధిపతి వచ్చేసి మీకు సింహరాశిలో స్థిరమైన రాశిలోకి వచ్చేసాడు. ఎప్పుడు వచ్చారు? ఈయన 6వ తేదీ వస్తున్నాడు. అంతవరకు ఈయన యొక్క కర్కాటక రాశిలో 6వ తేదీ వరకు నీచలో ఉంటారు. 6 నుంచి ఈయన సింహరాశి సంచారం చేస్తారు. అలాగే మీకు వచ్చేసి రవి భగవంతుడు కూడాను 15న, అంటే మీకు ఈ పక్షం రోజుల వరకు కూడాను ఈయన 15 వరకు కూడాను మనకు వృషభ రాశిలోనే ఉంటాడు. 15 నుంచి మిథున రాశిలోకి వస్తాడు. సో ఈ విధంగా గ్రహచారం ఉంది. ఈ గ్రహచారాన్ని తీసుకున్నట్లయితే శుక్రుడు మీకు 2వ ఇంటి అధిపతి, అలాగే మీకు 7వ కూడాను ఈయన వచ్చేసి మీకు మీ రాశిలోనే ఉన్నారు. సకల శుభాలు కలుగుతాయి. వివాహాది శుభకార్యాలలో, విందు వినోదాలలో పాల్గొంటారు. అలాగే గృహ అలంకరణ, పెళ్ళి కాని వారికి పెళ్ళి కావడం, పిల్లలకు పెళ్ళి కాని వాళ్ళు బాధపడుతూ ఉన్న వారికి వారి సంతానానికి వివాహ యోగం, ఉద్యోగము, ఎడ్యుకేషను ఇవన్నీ కూడా డెవలప్ అయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకునే వారికి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అలాగే కొంత కమ్యూనికేషన్తో పాటు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్, సాఫ్ట్వేర్ రంగాలలో కూడా మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను మీకు నెక్స్ట్ గురువు వచ్చేసరికి మీకు 3వ ఇంట్లో ఉంటాడు మేషరాశి వారికి మిథున రాశి సంచారంలో. ఇది పెద్ద ప్రబలమైన శుభాన్ని కలగజేయదు. ఈయన భాగ్యాధిపతి, అలాగే వ్యయాధిపతి. దీని మూలంగా వారసత్వ ఆస్తులలో మీకు తగాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వారసత్వ ఆస్తుల కూడా మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓ పట్టాన తెమిలే అవకాశాలు ఏవి కనిపించట్లేదు. సో నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ మ్యాన్ వాళ్ళకి, అలాగే ఈ యొక్క లాయర్స్, లా చదివిన వారికి, కొంచెం ఈ రంగాలలో ఉన్న వారికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా ఈ యొక్క మేషరాశి వారికి అంటే అవుననే చెప్పుకోవాలి. శారీరక శ్రమ ఉంటుంది, నిద్రాభంగాలు ఉంటాయి. అలాగే తిరగటం, ఊరికే ప్రయాణం, జర్నీస్, పావలా లాభం లేదు, కానీ రూపాయి ఖర్చు పెట్టుకొని ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి కుజుడు వచ్చేసి మీకు 6వ తేదీ వరకు కర్కాటకంలో నీచలో ఉంటారు. మీ రాశాధిపతి, అష్టమాధిపతి అయినటువంటి ఈయన మీకు ఈ యొక్క
ఫిఫ్త్ ఫోర్త్ హౌస్లో నీచలో ఉంటారు. తర్వాత ఫిఫ్త్ హౌస్లోకి 6 నుండి కుజుడు వస్తాడనమాట. 5 రాశిలో ఉన్నప్పుడు ఇబ్బంది 4 రాశిలో ఉన్నప్పుడు ఇబ్బంది కలగజేశాడు. 5లోకి రాగానే అంతో ఎంతో దైవచింతన ఏర్పడుతుంది. శ్రమకు సంబంధించిన బాధను మీరు కొంత తగ్గించుకునే అవకాశాలు దైవభాగ్యంతో, దైవ సేవలతో, దైవారాధన చేసుకుంటూ యోగా ఇలాంటి వాటిల్లో ఫోకస్ చేసినట్లయితే మంచి మంచి అవకాశాలు, అంటే మీరు పోగొట్టుకునే వాటిని కూడాను మీ పేషెన్స్ చేత గెలుచుకునే అవకాశాలు చాలా వరకు దగ్గరగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు రాహు వచ్చేసి మీ రాశికి ఈయన లాభస్థానంలో ఉన్నారు. ఈ యొక్క మేషరాశి వారికి లాభస్థానంలో రాహు యోగిస్తాడు. ప్రయాణాలలో మీకు కొంచెం శ్రమ ఇచ్చినప్పటికీ నిదానంగా అయినా మంచి ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే శని రాశిలో ఉన్నాడు కాబట్టి, అట్ ద సేమ్ టైం మీకు లాభంలో ఉన్నాడు కాబట్టి చక్కగా కొంచెం రిలాక్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు ఒక 9వ ఇంటి అధిపతి, 10వ ఇంటి అధిపతి, 11 అధిపతి అయినటువంటిది శని భగవంతుడు మీకు వేయంలోకి వచ్చాడు. లాభాలు శ్రేయసౌఖ్యం లేకపోవడం ఇవన్నీ ముందే చెప్పుకున్నాము. కొంత ఇనుముకు సంబంధించి బిజినెస్ చేసేవారు, అలాగే రాళ్ళు స్టోన్స్, అలాగే ఒక నదులపైన డ్యాములు కట్టే వర్క్ చేసేవాళ్ళు, అలాగే వైమానిక రంగంలో పనిచేసేవారు, అలాగే కొంచెం శాస్త్రతత్వాలపైన పట్టు సాధించాలనుకునే వారికి కూడాను ఫేవరబుల్గా ఉండే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. నిదానమైనప్పటికీ కూడా ప్రధానంగా నడుస్తాడు. రాహు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇక్కడ రాహు ఇన్ఫ్లుయెన్స్ అంటే మనకు పూర్వభాద్ర నక్షత్రంలోనే శని సంచరిస్తున్నట్టు. శని వచ్చేసి ఇక్కడ మనకు ఒకటి గమనించుకోవాలి. శని భగవంతుడు కుంభరాశిలో దాటాడు, 3 పాదాలు దాటాడు పూర్వభాద్ర. మిగిలిన ఒక భాగం వచ్చేసి ఈ యొక్క మీనరాశిలో సంచరిస్తున్నాడు ప్రజెంట్. రాహు వచ్చేసి ఈయన కుంభంలోకి వచ్చినప్పటికీ గురువు నక్షత్రమైనటువంటి పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్నాడు. వీరిద్దరికి నక్షత్ర పరివర్తన వచ్చింది. ఈ నక్షత్ర పరివర్తన రావడంతో వీరికి కొన్ని ప్రాబ్లమ్స్ అనేటివి మనం ఫేస్ చేస్తున్నారని ఖచ్చితంగా చెప్పుకోవాలి. బృహస్పతి కూడాను రాహు నక్షత్రమైనటువంటి ఈ యొక్క ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశించారనుకోండి, అప్పుడు పరిస్థితులు తారుమారే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. యుద్ధాలు అనేటివి ఎక్కువగా జరుగుతాయి. ఇంట్లో నిలకడగా ఉండలేకపోతారు. అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఒక్కొక్కరికి ఒక్కొక్క కోణంలో వస్తుంది. దాన్ని బట్టి మనం జాతకం చేయించుకొని దానికి తగ్గట్టుగాను జపము, హోమము, అలాగే యోగా, ధ్యానం వీటిల్లో మనం ప్రవేశించామంటే ఆటోమేటిక్గా మన చుట్టూ ఉన్న నెమ్మదిగా మనకు పాజిటివ్గా తయారవుతుంది. తద్మూలకంగా ఎంతటి దుష్ట ప్రభావాలైనా కొట్టుకుపోయే అవకాశాలు మీరు గమనించగలరు. స్వస్తి.